మాస్టర్స్, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. పత్రిజీ యొక్క మహాసంకల్పం ఈ యొక్క పిఎస్ఎస్ఎంలోని 30 విభాగాలలో ఒకానొక విభాగం పిఎంసి. పత్రిజీ క్లియర్గా చెప్పారు, పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీస్ పిఎంసి అని. మాస్టర్స్, ఈరోజు ఆ పిఎంసి ద్వారా మనం ఎంతో అద్భుతంగా ప్రసారాలను అందించగలుగుతున్నాం. మరి ఈరోజు ఈ సక్సెస్ అంతటికి ప్రధాన కారణం పత్రి సార్. ఆ యొక్క సంకల్పానికి ఆ వ్యవస్థను రూపం ఇచ్చినటువంటి ఇంకొక వ్యక్తి దాట్ల హనుమంతరాజు గారు. దాట్ల హనుమంతరాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి యోధులు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్, ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీస్, అలాగే ఎంప్లాయీస్. ఇక్కడున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రేయింబవళ్ళు సంబంధం లేకుండా పనిచేశారు. మహేందర్ ఒకసారి రావాలా? మహేందర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈజ్ ద మాస్టర్. ఎంత సేవ, ఎంత వర్క్ అతను చేశాడంటే మాటల్లో చెప్పలేం. రాత్రి ఎన్ని గంటల వరకు పనిచేసేవాళ్ళు మీరు? 2-3 వరకు వర్క్ చేసేవాళ్ళం సార్. అది ఎర్లీ మార్నింగ్. పొద్దున్న స్టార్ట్ అయితే వర్క్ ఎర్లీ మార్నింగ్ 2-3. ఈరోజు మీరు చూస్తున్న ఇవన్నీ వర్క్ చేయాలంటే ఇంత పని చేస్తే కానీ కుదరదు. అలానే ఈరోజు ఒకప్పుడు మనం లాస్ట్ ఇయర్ 22 నెట్వర్క్లలో ఉన్నాం. ఈరోజు మనం 48 నెట్వర్క్లలో ఉన్నాం. కృష్ణప్రసాద్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, అలాగే సాయి, వీరిద్దరి యొక్క నేతృత్వంలో ప్రతి కేబుల్ నెట్వర్క్ పర్సన్కి మనం డబ్బులు కట్టాలి. కానీ మనం కేవలం 5 లేదా 6 వరకు మాత్రమే కేబుల్ నెట్వర్క్స్కి డబ్బులు కడుతున్నాం. మిగతా అన్ని డబ్బులు కట్టట్లేదు. అవన్నీ ఫ్రీగా తీసుకొచ్చిన ఘనత వీళ్ళదే. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్లకి. థ్యాంక్ యూ. అలాగే చందర్ ఒకప్పుడు ప్రోగ్రామింగ్ హెడ్గా ఉన్నారు, ఇప్పుడు ఛానల్ హెడ్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొడదాం చందర్కి. మాస్టర్స్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఎంప్లాయ్, వీరందరూ వెనకాల నిల్చున్న ఈ ప్రతి ఒక్కళ్ళు, వీరందరూ రేయింబవళ్ళు వర్క్ చేస్తే, మనం దాదాపు 2 నెలల పాటు వర్క్ చేస్తే మనం ఈ కంటెంట్ అంతా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ప్లే చేసే కంటెంట్ అంతా చూడగలుగుతున్నాం. మరొకసారి ఈ మాస్టర్లందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ వ్యవస్థ ఇలా నడవాలి అంటే అందరూ సహకరించేటువంటి గొప్ప మాస్టర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్గా ఎవరైతే ఇప్పుడు బాధ్యత తీసుకున్నారో వారందరూ చేసేటువంటి వర్క్ వల్లే ఈరోజు ఈ వ్యవస్థ అద్భుతంగా నడుస్తోంది. వెరసి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్స్ 15 మంది, ది పిఎంసి ట్రస్ట్ సభ్యులు 11 మంది, పిఎంసి అడ్వైజర్స్ 7 మెంబర్స్, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్ 100+ ఉన్నారు. ఈరోజు ఈ టీం చూస్తే మొత్తం 60+. పిఎంసి యొక్క టీం వ్యవస్థ ఇది. ఇంత వ్యవస్థ పనిచేస్తోంది. ఈ వ్యవస్థ అంతా పని చేయాలి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇచ్చిన స్పందన, ఆ స్పందన వల్లే ఈరోజు 8 సంవత్సరాల దిగ్విజయంగా ప్రయాణం జరుగుతోంది పిఎంసి. ఒకసారి ఈ 8 సంవత్సరాల చరిత్రకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి షేర్ హోల్డరు, ప్రతి అంబాసిడరు, ప్రతి ఈసీఎస్ కట్టిన ప్రతి పర్సను దయచేసి ఈ సావనీర్ దీన్ని మనం తీసుకుందాం. పత్రిజీ ప్రతిరూపం పిఎంసి దీన్ని మనం తీసుకుందాం. అలానే అక్కడ క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ కూడా తీసుకోవచ్చు. మాస్టర్స్, 2026 సంవత్సరంలో మనం వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో మనం వెళ్ళబోతున్నాం. ఇంతవరకు మనం ఒక విధానంలో మనం వెళ్ళాం. శాటిలైట్ వ్యవస్థ అనేటువంటి దాంట్లో మనం ఇంతవరకు వెళ్ళాం. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్, దాన్ని అప్డేటెడ్ వర్షన్లో ఉన్నటువంటి టెక్నాలజీతో ప్రోగ్రామ్ యొక్క నిడివి తగ్గించి ప్రస్తుతం ఒకప్పుడు 1 గంట వీడియోలు, 2 గంటల వీడియోలు, 3 గంటల వీడియోలు అంటే అందరు చూసేవాళ్ళు. ఇప్పుడు 1 మినిట్ రీల్కి వచ్చింది అది. ఆ యొక్క అప్డేటెడ్ వర్షన్ని దృష్టిలో పెట్టుకొని మనం 2026లో కొత్తగా మనం రూపకల్పన చేసుకోబోతున్నాం. 2, పిఎంసి యొక్క ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఏవేవి చేయాలో అవన్నీ కూడా అద్భుతంగా ప్లాన్ చేశాం. 2026లో అవన్నీ చక్కగా మనం ముందుకు తీసుకెళ్తాం. 3, పిఎంసిలో ప్రోగ్రామ్స్ ఎంతో క్వాలిటీగా, ఎంతో అద్భుతంగా రావడానికి ఏమేం చేయాలో ఆ చర్యలన్నీ మనం 2026లో తీసుకోబోతున్నాం. ఒకప్పుడు
ఇంత టీం ఒకప్పుడు లేదు, బట్ ఇప్పుడు ఇంత టీం ఉంది. ఈ టీంతో 2026లో మనం అద్భుతంగా వర్క్ చేయబోతున్నాం. మరి ఏది చేసినా ఆ సక్సెస్ అంతా పత్రి సార్ తర్వాత ఎవరిదయ్యా ఆ సక్సెస్ అంటే పిరమిడ్ మాస్టర్స్ది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈసీఎస్ రూపంలో అయితేనేమి, బ్రాండ్ అంబాసిడర్స్ రూపంలో అయితేనేమి, పిఎంసికి స్పాన్సర్షిప్స్ రూపంలో అయితేనేమి, ఏ విధంగానైనా సరే వారిచ్చిన సహాయ సహకారాలే ఈరోజు పిఎంసి. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనంద్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అనేది మా కోరిక ఒకటి. చెప్పండి సార్. ఎందుకంటే సరే వినూతనమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళని ఎవరిని గుర్తించరు, ఎవరికి పరిచయం ఉండదు. వాళ్ళని వెతికి తీసి వాళ్ళ మీద రూరల్ మాస్టర్స్ డాక్యుమెంట్లు తయారు చేయండి. అంటే 50% నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అది వరల్డ్ వైజ్ పిఎస్ఎస్ ఏం చేస్తుంది. వైట్ కాలర్ అతను నేను ధ్యానం చేస్తే గొప్ప కాదు, వైట్ కాలర్ ధ్యానం ఎక్కడనో చేసుకుంటారు. Yes, sir. అట్టడుగు స్థాయిలో ఉన్న మన బురదపాడు మేడం చేసాం. అట్లా ఒక 100 డాక్యుమెంట్లు తయారు చేస్తే దాన్ని హిందీ ఇంగ్లీష్ చేసి ఒక వరల్డ్ వైజ్ ఒక యూట్యూబ్ ఛానల్స్లో రెవల్యూషన్ క్రియేట్ చేద్దాం. దానికి అయ్యే ఖర్చులో 50% నేను ఇస్తాను. దాన్ని ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి అది చేస్తే ఒక ఏమంటారు పిఎస్ఎస్ఎంలో ఒక గొప్ప ఉద్యమం మాదిరిగా చేద్దాం, ర్యాలీస్ అవన్నీ చేద్దాం.